రింగ్ లీడర్ ఈస్ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు ఎండి. రింగ్ లీడర్ ఎవరు? ఎస్ కృష్ణంరాజు ఎవరు అంటే మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి, అందులో సంతకం ఉంటుంది అనుకుంటా ఆయనది కూడా. ఓకే, ఈ డాక్టర్ది. ఓకే, సో ఈచ్ డాక్టర్ గాట్ 50 lakhs ఫర్ ఫేక్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ లేడీ డాక్టర్. ఓకే, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన డాక్టర్లకి ఒక్కొక్క డాక్టర్కి 50 లక్షలు ఇచ్చారు ఫేక్ రిపోర్ట్ రాయడానికి, ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడానికి అని ఇక్కడ నాకు ఆ బ్రదర్ షేర్ చేసిన ముచ్చటని మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది ఈ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన దానిలో. లోకేష్ ఇన్స్ట్రక్టెడ్ డాక్టర్ కృష్ణంరాజు అంటే ఈ మన యొక్క చంద్రబాబు నాయుడు కొడుకు, ఒక ముద్దపప్పు అయినటువంటి లోకేష్ గారు ఏది ఆ డాక్టర్ కృష్ణంరాజు ఎండి గారికి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తా ఈ ఫేక్ రిపోర్ట్ రాయమని. ఎందుకు నేను అడిగిన అంటే ఇందులో మరి లోకేష్ గారిదే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని అడిగిన నేను. ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే అది ఫేకే కావచ్చు, ఫేకే అన్నారు. ఏది రేవంత్ రెడ్డి గారిని ఒక మీటింగ్ లో కలిసిండు ప్రవీణ్ బ్రదర్ అని ఒక ఫోటో షేర్ చేస్తారు ఎవరో, ఒక ఆమె షేర్ చేసింది, సౌజన్య అడ్వకేట్ అంటే ఆమె ఎవరో. సో అట్లనే ఈ యొక్క ఒక అడ్వకేట్ నాకేం చెప్పిండంటే ఈ కొన్ని రోజులు ఆయనకు వచ్చిన సమాచారం అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు, నేనేం ఫోటోలు వీడియోలు ఏం చూడలేదు. కానీ ఈ లోకేష్ గారిని కలిసిండు ఏదో బహిరంగ సభలనో ఎక్కడో పర్సనల్ గానో ప్రవీణ్ బ్రదర్. సో క్రిస్టియన్ ఓట్లని మాకు వేయించు అంటే ప్రవీణ్ బ్రదర్ చక్కగా ఆన్సర్ ఇవ్వలేదు అని, కాబట్టి అది కూడా కోపం పెట్టుకున్నాడు ఏమో. అంటే ఆ విధంగా నాకేమనిపించింది అంటే లోకేష్ చేయించండా అని అనుకున్నా. సో కానీ ఈ సోర్స్ని అడిగిన లోకేష్ చేయించిండా అంటే కాదు, ఇక్కడ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు. లోకేష్ కేవలం ఈయన అమిత్ షాకి పప్పెట్టు, అమిత్ షా చెప్పినట్టు వింటాడు. సో అది కేవలం ఆ యొక్క దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి, అది హత్య లెక్క ఉండకుండా ఉండడానికి ఈయన లోకేష్ సహకరిస్తున్నాడు, కానీ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పిండు నాకు ఈ సోర్స్. ఓకే, అయితే ఈ నారా లోకేష్ డాక్టర్ కృష్ణంరాజు ఎండికి 50 లక్షలు, ఒక్కొక్క డాక్టర్కి 50 లక్షలు చొప్పున ఈ కృష్ణంరాజుకి చెప్పి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పిండు. అందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది అని చెప్పిండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంటెన్షనల్లీ డిలేడ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లోకేష్ చెప్పిన ప్రకారం కావాలని పోస్ట్ మార్టం జనరల్ గా 24 గంటలు లేదా 48 గంటలు అంటే ఒక రోజు లేదా 2 రోజులు ఇస్తారు. అట్లాంటి 18 రోజులు ఇంకెక్కువనో చేసిర్రు. సో ఎందుకని చేసిర్రు అంటే కావాలని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కొడుకు ముద్దపప్పు అయిన నారా లోకేష్ గారు ఏమని చెప్పారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ చేయమని చెప్పారంట. వాళ్ళు ఉన్నదే చదువుతున్నా, ఇంగ్లీష్ చదివింది తెలుగులో నేను అందరికి అర్థం కావాలని నేను తెలుగులో చెప్తున్నా. ఆయన టైప్ చేసింది నేను మళ్ళీ చదువుతున్నా. లేడీ డాక్టర్ డింట్ మెన్షన్ హర్ నేమ్ ఇన్ ద రిపోర్ట్, కానీ ఆ రిపోర్ట్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లేడీ డాక్టర్ పేరు లేదు అని చెప్తున్నాడు. డాక్టర్ ఎస్ కృష్ణంరాజు సెట్ ద డీల్ ఆఫ్ 50 lakhs ఫర్ ఈచ్ డాక్టర్ ఫర్ రిపోర్ట్ మ్యానిపులేషన్. ఈ రిపోర్ట్ ని అది యాక్సిడెంట్ లెక్క రాయడానికి ఒక్కొక్క డాక్టర్ కి 50 లక్షలు చొప్పున ఆ డాక్టర్ కృష్ణంరాజు ద్వారా నారా లోకేష్ ఇప్పించిండు. అంటే నారా లోకేష్ పైన ఇంకా అమిత్ షా, ఇంకా చిన్నజీరు ఓడాడు. ఓకే, నాకు అర్థమైంది ఆ చైనా ఇవన్నిటిని చూస్తే. ఓకే, ఇక్కడ సోర్స్ ఏంది అంటే రాధా మనోహర్ దాస్ నుంచి మొదలు పెడితే రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, ఈ లలిత్ కుమార్, వీళ్ళందరూ ఈ చిన్నజీఆర్కి రిక్వెస్ట్ చేసిండు వీళ్ళు ఎట్లయినా లేపేయాలని చెప్పి. చిన్నజీఆర్ ఏం చేసిండు అంటే ఆ భూపతి రాజుకి చెప్పిండు. భూపతి రాజు ఏం చేసిండు అంటే లేకపోతే చిన్నజీఆర్ డైరెక్ట్ చెప్పిండు అమిత్ షాకి. అమిత్ షా అప్రూవల్ ఎందుకు కావాలంటే ఈ రేపొద్దున కేసులైనా ఏదైనా మమ్మల్ని రక్షించాలి. ఇది చైనా ఫ్యాక్షన్. ఓకే, అమిత్ షా అప్రూవల్ వచ్చినాక ఈ భూపతి రాజు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క కిరాయి వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి సుపారీ ఇచ్చి పని కానిచ్చినాక దీన్ని కామ్ చేయడము ఈ ఆంధ్ర యొక్క కమ్మ మీడియాది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియా. సో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించడానికి ఈ అనిల్ జాబేజ్ లాంటి వాళ్ళు, యొక్క లోకేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దీన్ని యాక్సిడెంట్ లెక్క, ఐజీ లాంటి వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడానికి, అట్లనే డాక్టర్లు దీన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ కష్టపడుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన వాటాలు మూటలు అందుతున్నాయి. అంటే ఇక్కడ 2 పార్ట్స్. ఓకే, బిఫోర్ ద హత్య, ఆఫ్టర్ ది హత్య. బిఫోర్ ద హత్య ఏంటంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. అది హత్య చేయడానికి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అదొక పార్ట్. ఫస్ట్ సినిమా ఇంటర్వెల్ ముందు. ఇంటర్వెల్ తర్వాత ఏంది ఈ యొక్క దాన్ని యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించడానికి పడుతున్న కష్టాలు, పాటలు. ఓకే, అట్లా. సో బిఫోర్ ఇంటర్వ్యూలు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది,
ఈ కింద నుంచి మొదలు పెడితే అమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ అండ్ ఈ యొక్క చిన్నజీఆర్ అండ్ ఆ పైన పోతే అమిత్ షా నుంచి భూపతి రాజు నుంచి సుపారి గ్యాంగ్. ఇది యొక్క ఇంటర్వ్యూ ముందు, హత్యకు ముందు. హత్య తర్వాత ఈ ఆంధ్ర ఖమ్మ మీడియా, టీడీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థలు, ఈ చిల్లర కమ్ముడు పోయే అనిల్ జాబేజ్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ నారా లోకేష్ గారు, ఈ డాక్టర్లు, లేకపోతే లాయర్లు, లేకపోతే జడ్జిలు, వీళ్ళంతా ఈ యొక్క ఇది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం, హత్య కాదు అని చెప్పడానికి. ఓకే, సో అదొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కాకుండా ఇంకేం చెప్పిండు ఆ బ్రదరు, ఏం చెప్పిండు చూద్దాం, ఉన్నట్టు చదువుతాం. అప్డేట్, దే కిల్డ్ ప్రవీణ్ ప్రగడాల అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్స్ గివెన్ బై చిన్నజీఆర్ స్వామి. గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా. సో మళ్ళీ ఎందుకంటే ఆయన మళ్ళీ టైప్ చేసిన మళ్ళీ చెప్తున్నా. సో ఏది చిన్నజీఆర్ స్వామి చెప్పిన ఆ యొక్క డీటెయిల్స్ ప్రకారం ఎట్లా చంపాలి, ఏం చేయాలనేది చిన్నజీఆర్ స్వామి చెప్పిన ప్రకారమే చంపిండు అని చెప్తున్నాడు ఆ బ్రదర్. తర్వాత ఏం చెప్తుండు, చిన్నజీఆర్ స్వామి పర్సనల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రొసీజర్ ఎస్పెషల్లీ ద యాక్స్ అంటే గొడ్డలి యాక్స్ షాట్ ఆన్ హిజ్ మౌత్ టు కరుణాకర్ సుగుణ. చిన్నజీఆర్ స్వామి పర్సనల్ గా ఎట్లా చంపాలనేది ఎవరికి చెప్పిండంట, కరుణాకర్ సుగుణకి చెప్పిండంట, గొడ్డలతోటి మూతి మీద ఎందుకు కొట్టాలనేది. ఓకే, అండ్ కరుణాకర్ సుగుణ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు ద మిడిల్ మ్యాన్ అంటే ఆ మధ్యవర్తి ఎవడైతే సుపారి ఉన్నాడో, లేకపోతే మధ్యవర్తి ఎవడు మిడిల్ మ్యాన్ బిట్వీన్ కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ భూపతి రాజు. ఈ భూపతి రాజుకి ఈ కాంట్రాక్ట్ కిల్లర్ కి అంటే ఈ సుపారి గ్యాంగ్ మధ్యలో ఇంకోటి ఉన్నాడంట. ఆ మధ్యవర్తికి ఎవడు చెప్పిండంట, కరుణాకర్. అర్థం చేసుకోండి ఈ ప్రొసీజర్ అంటే ఎట్లా చైన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా వర్కౌట్ అయింది అనేది, ఈ హత్య అనేది. చిన్నజీఆర్ స్వామి పర్సనల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఎస్పెషల్లీ ద యాక్స్ షాట్ ఆన్ హిజ్ మౌత్ టు కరుణాకర్ సుగుణ అనేటోడు చిన్నజీఆర్ స్వామి యొక్క పెంపుడు డాష్. ఓకే, ఎందుకంటే నేను ఆ యొక్క ఆర్టీవీలో డిబేట్ లో ఏది మనకు కొలక్వియల్ అంటే సామాన్యులు మాట్లాడే తెలంగాణలో జర అటనే మాట్లాడతాం, ఏది వాడు వీడు నార్మల్గా వచ్చేస్తాయి. ఓకే, వాడు అనే వారికి వాడు ఇక ఇది ఆర్టీవీ అనేది జర ఒక 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈక్వల్ టు శాటిలైట్ ఛానల్ లాగా. కాబట్టి అందులో అక్కడనే లకారంతో లంచకొడు కానీ తిట్టడం స్టార్ట్ చేసిన అంతా నేనేమన్నా అనలే కదా. వాడు అనేది ఒక ఊత పదం లాగా వచ్చింది, దానికి లంచకొడుకు దాకా ఎందుకు పోతున్నాడు, అంత కోపం ఎందుకు వస్తుంది దానికి కరుణాకర్ సుగుణకి? ఎవరికి లేదు దానికి ఎందుకు కోపం వస్తుంది? ఆడే ఇంతమంది ఛానళ్ళకి పోయి అది యాక్సిడెంట్ అని ఎందుకు అంత నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నాడు? అంటే ద వే యూ రియాక్ట్ ఈజ్ షోస్ వాట్, అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావైనా నీ గురించి చెప్పేస్తున్నది. ఓకే, సో ఏది ఏమైనా ఏమంటున్నాడు, చిన్నజీఆర్ స్వామి కరుణాకర్ సుగుణకి చెప్పిండు ఎట్లా మూతి మీద గొడ్డలతో కొట్టాలనేది. కరుణాకర్ సుగుణ ఏం చేసిండు అంటే ఒక మధ్యవర్తికి చెప్పిండు. మధ్యవర్తి ఎవడరా అంటే ఈ సుపారి గ్యాంగ్ కి భూపతి రాజు మధ్యలో ఉండేటోడు ఒకడు. ఓకే, సో ఆ మధ్యవర్తి ఎవడరా అంటే మిడిల్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అంట. వాడు ఆనికి చెప్పిండంట. ఆనికి చెప్తే ఆడేం చేసిండు, ఈ భూపతి రాజుకి చెప్పిండు ఆ మధ్యవర్తి, అటనే ఈ యొక్క సుపారి గ్యాంగ్ కి చెప్పిండు అనేది ఇక్కడ సారాంశం. ద యాక్స్ షాట్ విచ్ బ్రోక్ ద జా బోన్ ఈజ్ ఎ సింబాలిక్ అటాక్. జనరల్ గా నేను ఇది లైవ్ వచ్చే ముందు నా యొక్క వైర్లెస్ రౌటర్ అవన్నీ రీస్టార్ట్ చేస్తా. ఇవాళ ఎందుకో చేయలేదు, అదేమో గడికోసారి నాకు ఇబ్బంది పెట్టదు జనరల్ గా. సరే, ఏది ఏమైనా మనం లెట్స్ కంటిన్యూ. దో యాక్స్ షాట్ అంటే గొడ్డలి వేటు. ఓకే, వేటు అనేది ఏంది, జాబోన్ అంటే ఇక ఇది దవడ, ఇదే దీని ఏమంటారు, మ్యాండిబుల్ అంటారు. ఓకే, ఈ రెండు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. ఇట్లా అంటే ఇది ఉంది కదా ఈ బోన్. సో ఇది దవడ, ఇది ఇట్లా ఈ షేప్ లో ఉంటుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద చాలా గట్టిగా ఉండే బోన్ అంట. ఓకే, అంత ఈజీగా అది పలగదు. ఓకే, సో ఈ జా బోన్ ఈజ్ ఎ సింబాలిక్ అటాక్ దట్ షట్టింగ్ హిజ్ మౌత్. నువ్వు ఈ నోరుతోటే కదరా మమ్మల్ని అవమానించినవు, లేకపోతే మా రాధా మనోహర్ దాస్ లెక్క వేసినవు, మమ్మల్ని అన్ని ఛానల్లో పోయి అన్ని బహిరంగ సభలు పోయి మమ్మల్ని అవమానించే విధంగా